ప్రైజ్ ఆల్ గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియరా, చాలాసార్లు మన జీవితంలో మనల్ని ఎవరైనా ఇష్టపడితే, లేదా మనల్ని ఎవరైనా ప్రేమిస్తే, లేదా మనతో ఎవరితో మాట్లాడుతుంటే బాగున్ను అనే ఆలోచన చాలాసార్లు మనకు వస్తుంటుంది. ఎవరైనా మనకు సహాయం చేస్తే బాగున్ను అనిపిస్తుంటుంది. ఎవరైనా మనం ఫోన్ చేసి మాట్లాడితే ఆదరణ కలిగిస్తే బాగున్ను అనిపిస్తుంటుంది. ఎవరైనా మన కష్ట సుఖాలు తెలుసుకొని, అయ్యో వీళ్ళ పరిస్థితి బాగోలేదు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం చేద్దాం అని ఎవరైనా మన దగ్గరికి వస్తే మనకు సంతోషంగా ఉంటుంది. మరి ఈ రోజుల్లో అలా ఉన్నాయా? ఎవరైనా అలా చేయగలరా? ఈ రోజుల్లో ఎవరి బాధ అన్నట్లు ఎవ్వరూ అలా లేరు. ఒకప్పుడు అలా ఉండేవారు. ఎవరికైనా కష్టం వస్తే నా కష్టం అని పరిగెట్టేవారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరి కాళ్ళు వాళ్ళ కష్టాన్ని చూడట్లేదు, వాళ్ళ ఇబ్బంది చూడట్లేదు, వాళ్ళు ఏ రకంగా నలుగుతున్నారో చూడట్లేదు కదా. మరి ఎవరు చూస్తారు? ఎలాగా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే అక్కడ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఒకడు ఉన్నాడు. వాడు బహుశా చాలా సమయాన్ని బట్టి కనిపెడుతున్నాడు దేవుడి కోసం. కొండ కింద కనిపెడుతున్నాడు. వాడి జీవితంలో వాడిని ఎవ్వరు ఇష్టపడ్డవాడు లేరు. సొంత భార్య వదిలేసింది, చుట్టాలు వదిలేశారు, బంధువులు వదిలేశారు, నాన్న వాళ్ళందరూ వదిలేశారు. ఎందుకో తెలుసా? వాడి కుష్టి జబ్బు వచ్చిందని, వాడు ఊరవతలు ఉండాలని. చాలాసార్లు అదే జరుగుద్దండి మన జీవితంలో కూడా. మనకు అవసరం ఉన్నప్పుడు, లేదా మన కష్టాలు ఉన్నప్పుడు, వ్యాధి రోగంతో పడున్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా 100% అందరూ వదిలేస్తారు. మాకెందుకు లేని గొడవలు, ఎప్పుడు చూసిన అప్పులు చెప్తారు, ఎప్పుడు చూసిన బాధలు చెప్తారు, మాకెందుకు లేని వదిలేస్తారు. అలాగే కుష్టివ్యాధిని వదిలేసినప్పుడు ప్రభు తిన్నగా వచ్చినప్పుడు కుష్టివ్యాధికి ఒక మాట అంటాడు, ప్రభువా నీకు ఇష్టమేనా, నీకు ఇష్టమేనా అని అడుగుతున్నాడు. చూడండి, నీకు ఇష్టమైతే నేను బాగు చేయన్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఎవరికి ఇష్టం లేని ప్రభువా, నేను ఎవరికి అక్కర్లేదు. అవును కదా, చాలాసార్లు అదే జరుగుతుంది నీ జీవితంలో. నువ్వు అనుకుంటావు వాళ్ళని నేను అంటే నేను ఇష్టం, వాళ్ళకి నేనంటే ఇష్టం. కాదు కాదు కాదు, వాళ్ళని అంటే ప్రేమ కాదు కాదు, అదంతా నటనే. నిజంగా ఇష్టపడేవాడు ఎవరంటే దేవుడు. అప్పుడు ప్రభు చెప్పిన మాట, నిజంగా ఈ మాట చాలా నాకు ఇష్టం. చాలాసార్లు ఈ మాట చదువుకుంటుంటాను. ప్రభు అంటే నాకు ఇష్టమే, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్ము. అంటే ఈ లోకంలో ఎంతమంది పట్టించుకోకపోయినా, ఎంతమంది పలకరించకపోయినా, ఎంతమంది ఫోన్ చేయకపోయినా, ఎంతమంది మెసేజ్లు పెట్టకపోయినా, ఎంతమంది ఆదరించకపోయినా, నీ కోసం ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నీకు ఇష్టమైతే అని ఎందుకు వాడాడంటే, చాలామందికి నీ ఇష్టం లేదయ్యా, చాలామంది అంటే పట్టలేదు, చాలామంది నన్ను ఎవరో లైక్ చేయట్లేదు, చాలామంది ఎవరో నా దగ్గర రావట్లా. ఒకప్పుడు వచ్చేవారు, ఇప్పుడు రావట్లా. ఒకప్పుడు పలకరించేవారు, పలకరించట్లా. ఒకప్పుడు ఏం తిన్నామని అడిగేవారు, ఇప్పుడు అడగట్లా. ఒకప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగేవారు, ఇప్పుడు ఎవరు కూడా అసలు ఆరోగ్యం పట్టించుకుంటారు. నాకు ఎవరు లేరయ్యా అనే సమయంలో ప్రభు అంటే నాకు ఇష్టమే. గమనించారు పిల్లలు, నాకు ఇష్టమే. నువ్వు దేవునికి ఇష్టం సుమా. దేవుడు నేను కోరుకున్నాడు, దేవుడికి నువ్వు ఇష్టమే. అందుకే ఈరోజు వరకు సజీవ లెక్కలో ఉన్నావు. నువ్వు మనుషులను బట్టి సజీవ లెక్కలో లేవు, మనుషుల ఆలోచనలు బట్టి సజీవ లెక్కలు లేవు, మనుషుల ఆలోచన బట్టి నువ్వు బతకలేదు, దేవుడు ఆలోచన బట్టి నువ్వు బతుకున్నావు. కాబట్టి ఉదయకాల యేసు స్వరం ద్వారా దేవుడిని ఇష్టపడుతున్నాడు. కాబట్టి హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు, నిరాశపడద్దు, కృంగిపోవద్దు. దేవుడే నేను ఇష్టపడితే నీకు లోటేటండి. ఏమండి, దేవుడే ఇష్టపడితే నీకు లోటేటి. దావీదుని ఇష్టపడ్డాడు, రాజుని చేసేసాడు. మోషేని ఇష్టపడ్డాడు, నాయకుడిని చేసేసాడు. యెహోషువని ఇష్టపడ్డాడు, నాయకుడిని చేసేసాడు. నేను ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు ఎప్పుడు ఊరు కూడా ఒక నాయకుడిగా నిలబెడతాడు, నాయకురాలుగా నిలబెడతాడు. కాబట్టి అటువంటి గొప్ప నిరీక్షణతో పరిశుద్ధాత్మ దేవుని నడిపించింది. ఆమె గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి 9849864904. దేవుడిని సమృద్ధిగా దీవించింది గాక. గాడ్ బ్లెస్ యు.